మట్టి తొక్కించుకుంటున్నారు, కుండలు చేయించుకుంటున్నారు, కుండలు కాల్పిస్తున్నారు, కుండలు అమ్మిస్తున్నారు. అలాగా వాడి చేత అన్ని పనులు చేయించి మొత్తం మీద ఎలాగైతే పనోడైపోయాడు, మంచి పనోడైపోయాడు. వీళ్ళ వల్ల వాడు పనోడయ్యాడు, వాడి వల్ల వీళ్ళు పెద్ద భాగ్యవంతులు అయిపోయారు, బాగా సంపాదించేసుకున్నారు, పెద్దోళ్ళు అయిపోయారు. 4-5 సంవత్సరాలు అలా గడిచిపోయింది. అయితే వీడు పెద్ద పనోడు అయిపోయాడు, వీడు ఎక్కడ బయటికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి వీడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి పెళ్లి చేశారు. చూసారండి కష్టం విలువ. వాడు ఒక పనోడు అయ్యాడు కాబట్టి వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. వీడు కళ్ళగంటూ కూర్చుంటే ఎవరైనా పిల్లనిస్తారండి? అది కష్టం విలువ. కష్టపడితే ప్రయోజకులు అవుతే ఎవరికైనా గొప్పగా కనిపిస్తామండి. గౌరవంగా బతకచ్చు. మనం కష్టపడింది ఎలా ఖర్చు పెట్టుకున్నా వాళ్ళని అడగడానికి ఎవరు సరిపోరు.